జీవిస్తాను అని చెప్పి గ్యారంటీగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఒకవేళ అనారోగ్య స్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తే ఇంతకాలం బ్రతుకుతారని చెప్తారు, కానీ ఏదైనా సీరియస్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చెప్పలేరు. మేమైతే మా చేతులారా మేము చేయాల్సిన సహాయం చేస్తాం, కానీ ఎంతకాలం బ్రతుకుతాడో చెప్పలేమని చెప్పి డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు. అలాగా ఈ లోకంలో మనిషి యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఈరోజు మనం మార్కెట్లో కొనే వస్తువు గ్యారంటీ ఉంది, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఇంతకాలం ఈ వస్తువు కొంటే గ్యారంటీ ఉంటుంది. అలాగే మనం తినే ప్రొడక్ట్స్ మీద, వాటి మీద ఏముంటుంది, తినే వస్తువుల మీద ఇంతకాలం ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. కానీ మనిషి జీవితానికి ఎక్స్పైరీ డేట్ ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ మనిషి ఎలా మరణిస్తాడో చెప్పలేని పరిస్థితులు. ఈరోజు చూస్తున్నాం కదా, బయటికి వెళ్ళిన మనిషి లోపలికి వస్తాడా లేదా అని చెప్పి మనం భయపడుతూ ఉంటారు. అలాగే ఈరోజు మరణం అనేది ఏ రీతికి సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో, ఏ విధంగా మనిషిని ముంచుకొస్తుందో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే ఒక విషయం గమనించండి, మరణం అనేది ఈరోజు చాలా మందికి భయంకరమైన సంఘటన. మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయంలో సంతోషిస్తారు, కానీ మరణము అనే సమయానికి, మరణించడం అనే ఆ మాట వినగానే చాలా మందిలో భయం పడుతుంది. సాధారణంగా చూస్తాం, ఊర్లో ఎవరైనా చనిపోయారని తెలియగానే చాలా మంది ఆందోళన పడతారు. అయ్యో మరణం కూడా ఏదో కొంచెం మరణించవలసిందే కదని చెప్పి ఆ మరణానికి భయపడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గమనించండి, నువ్వు భయపడినా నువ్వు భయపడకపోయినా మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించవలసిందే. కాబట్టి ఈ మరణాన్ని చూసి మనం భయపడతాం కాదు, కానీ ఈ మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో, మన ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మనిషిలో, మానవునిలో ఆత్మ, శరీరము, దేహము అనే మూడు ఉంటాయి. ఈ దేహము అనేది మనం ప్రస్తుతం మనం చూస్తుంది, మన అద్దంలోకి వెళ్ళి నిలబడి చూడంగానే మన దేహం మనకు కనబడుతుంది. మనలో ఉన్న ఆత్మ మనకు కనబడకపోవచ్చు, కానీ ఈ దేహం మనకు కనబడుతుంటది. ఈ దేహాన్ని మనం చాలా సౌందర్యవంతంగా ఆర్భటించుకుంటాం కదా, అలంకరించుకుంటాం కదా, కానీ మన హృదయంలో, మన లోపల ఉన్న ఆత్మను మనం గ్రహించాం. ఒక్క విషయం గమనించండి, మన శరీరానికి కావాల్సిన ప్రతిదీ మనం సమకూర్చుకుంటాం, కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ సంగతి ఏంటి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకి స్థితి ఏంటి? ఏ చోటుకి చేరుకుపోతుంది? పెద్దలు అంటూ ఉంటారు కదా, చనిపోయిన తర్వాత నరకానికి పోతావరా అంటారు. నిజమే, పుణ్యాలు చేస్తే స్వర్గం అంటారు, పాపం చేస్తే నరకం అంటారు. ఏం చేయాలి పుణ్యం, ఏంటి ఆ పాపం? సాధారణంగా మనిషి పాపిని, పాప స్వభావంతో ఉన్నవాడే మనిషి. ఏదో ఒక పాపం ద్వారా దేవుణ్ణి బాధపరుస్తూనే ఉంటాడు. ఏదో ఒక పాపం. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మన పాపాలు పైనుంచి చూస్తారు, దేవుడికి తెలియదా? చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏదైనా తప్పు చేశారనుకో, అన్యాయం చేశారనుకో, మోసం చేశారనుకో, దేవుడు చూసుకుంటాడు నీ పని, పైన వాడు చూసుకుంటాడు కదా, పైన వాడికి సమస్తం తెలుసు అంటారు కదా. మరి పైన ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా, మనం చేసే పాపాలు కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు కదా. ఈరోజు వాటిని బట్టి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం చనిపోయిన తర్వాత మన స్థితి ఏంటి? మనం ఏమైనా పుణ్యం చేసామా? ఏం పుణ్యాలు చేస్తే పరలోకానికి వెళ్తాం? దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంతమందికి మంచి చేసినా అదంతా మంచిగా ఈ లోకంలో పేరుగాంచవచ్చు, కానీ పరలోకానికి నువ్వు తీసుకువెళ్ళడానికి ఆ మంచి పనికి రాదు. పరలోకానికి నువ్వు వెళ్ళగలవు అంటే మొదటిగా నీ పాపాలు ఈ లోకంలో ఒప్పింపబడాలి, నీ పాపాలు ఈ లోకంలో క్షమించబడాలి. నీ పాపాలు ఈ లోకంలో క్షమించబడినట్లయితేనే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా మనం చూస్తాం కదా, ఈ లోకంలో ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే, ఇండియా నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే మనం టెస్ట్ చేస్తారు, ఆ హెల్త్ టెస్టులు చేస్తారు. ఈ శరీరానికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఈ శరీరానికి ఏమైనా రోగాలు ఉన్నాయా, ఈ శరీరానికి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని చెప్పి టెస్టులు చేస్తారన్నమాట. కానిస్టేబుల్స్ పంపిస్తారు, మెడికల్ టెస్టులు చేపిస్తారు. అయితే ఎందుకు ఆ మెడికల్ టెస్టులు చేపిస్తారంటే, ఒకవేళ నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే, అనారోగ్యం చేత ఆ దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు పాడైపోయినట్లయితే, చనిపోయినట్లయితే మళ్ళీ ఎలా అని చెప్పి ఇక్కడ నువ్వు ఉండంగానే బయలుదేరక ముందు నీకు మెడికల్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసి ఆ టెస్ట్లో ఏ రోగము లేదు అని రుజువైన తర్వాతే నిన్ను ఆ ఇతర దేశానికి వెళ్ళడానికి అనుమతిస్తారు. అలాగే ఈ లోకంలో మనం జీవిస్తుండగా నేను పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే, నీ ఆత్మ నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండంగానే మన పాపాలు కడగబడాలి, మన పాపాలు ఈ లోకంలో ఒప్పింపబడాలి, వాటిని మనం క్లియర్ చేసుకోవాలి దేవునితోటి.
వాటితో మనం పరలోకానికి వెళ్ళలేం. మన పాపాలు మూట పెట్టుకొని మనం పరలోకానికి వెళ్ళలేం. ఆ పాపాన్ని లోకంలో విడిచిపెట్టాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎటువంటి వారినైనా ఎంతటి పాపైనా క్షమించగల దేవుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఎటువంటి వాడువైనా, నేను మనుషులు అనవచ్చు, చీ నీ బ్రతుకు ఇంతేరా, నువ్వు మారవరా అనొచ్చు, ఇంతేనే నీ బ్రతుకు అనొచ్చు, నీ బ్రతుకు మారదే అనొచ్చు, నువ్వు ఇంకే నీ కర్మ అనొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు అంటే, నిన్ను ఎంతమంది త్రోసివేసినా, నిన్ను ఎంతమంది విడిచిపెట్టినా, నిన్ను ఎంతమంది అనరాని మాటలన్నా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను విడువని దేవుడుగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనుషులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ తల్లి తండ్రి నిన్ను క్షమించకపోవచ్చు, నీ కట్టుకున్న భార్యని క్షమించకపోవచ్చు, నువ్వు కట్టుకున్న నీ భర్తని క్షమించకపోవచ్చు, నీ పిల్లల్ని నిన్ను చీ అనొచ్చు. కానీ దేవుడు నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను క్షమించి ఆయన దగ్గరకు చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఒకరోజు ఒక కుమారుడు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి మీద అలిగి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కుమారుడి కోసము ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. నా కుమారుడు ఇంకా ఇంటికి వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఆ తండ్రి ఏం చేశాడంటే, నా కుమారుడు చాలా కాలం అయిపోయింది ఇంటికి రావక అని చెప్పి ఆ కుమారుడికి ఒక లేఖ రాయాలని చెప్పి, ఒక ఉత్తరం, ఒక సమాచారం తెలియజేయాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఏమని చెప్పి, నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, దయచేసి ఈ మాటలు నువ్వు చదువుతున్నట్లయితే, ఈ న్యూస్ నువ్వు చూస్తున్నట్లయితే దయచేసి నా దగ్గరికి వచ్చేసాయి. నువ్వు వెళ్ళిపోయావు చాలా కాలం నా నుంచి, నన్ను బాధ పెట్టావు, కానీ నేను క్షమిస్తున్నాను, దయచేసి వచ్చేసాయి అన్నప్పుడు అడ్రస్ రాసి పెట్టి న్యూస్ పేపర్లో ప్రింట్ చేసినప్పుడు, ఒకరోజు ఆ తండ్రి ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలానికి అనేక మంది వచ్చారంట. అనేక మంది యవనస్తులు వచ్చి ఆ తండ్రి దగ్గర నిలబడ్డారు. ఎందుకో తెలుసా, చాలా మంది ఇళ్ళ నుంచి వెళ్ళిపోయారు. ఈ తండ్రి ఎప్పుడైతే ప్రకటించాడో, ఆ ప్రకటన ఇచ్చింది వాళ్ళ తండ్రిని ఏమని చెప్పి క్షమాపణ దొరికిందని చెప్పి అంతమంది ఆ తండ్రికి దగ్గర రావడం జరిగింది. అర్థమవుతుందా? ఈ లోకంలో క్షమాపణ లేని వారు, క్షమాపణ దొరికిన వారు చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవరు నిన్ను క్షమించిపోయినా నేను నిన్ను క్షమిస్తాను. నీ పాపాల కొరకు నేను మరణించాను, నీ పాపాల కొరకైతే నేను శిలువలో మరణించాను కాబట్టి, కరి కొరకు రక్తం కార్చాను కాబట్టి నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు. ఈరోజు మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఆయన క్షమాపణ మనం పొందుకుంటాం. తద్వారా ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకుంటాం. పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడతాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా ఈ మాటలు ఎంతమంది అయితే నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రభువా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఏది కూడా మాతో పాటు రాదు. అయినా మేము బ్రతుకున్నంత కాలం ప్రభువా చేసిన పాపాలు శాపాలు వాళ్ళు చుట్టుముట్టినైనా అవి నరకానికి విడిచికెళ్తాయి. ప్రభువా మా జీవితంలో మేము చేసిన చిన్న చిన్న తప్పులు కానీ పెద్ద పెద్ద తప్పులు కానీ ఏవైనా కానీ ప్రభువా తిరిగి చేసిన ప్రతి తప్పును నిత్యం సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ప్రభువా మా కొరకు మరణించిన దేవుడు, మా కొరకు రక్తం కార్చిన దేవుడు, రక్తం వల్ల మా పాపాలు కడగండి, శుద్ధిని చేయండి. ప్రభు మరణించిన తర్వాత మాకు నిత్య రాజ్యాన్ని మీరు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.